కొత్త ఏడాది వేళ విశాఖ బీచ్ కాకినాడ బీచ్ లో విషాదం నెలకొంది. నూతన సంవత్సరం తొలి రోజు సరదాగా సముద్ర స్నానం చేసేందుకెళ్తే సాగర అలల ఉధృతికి గల్లంతయ్యారు ఇరువురు. విశాఖలోని రిషికొండ ఐటీసెస్ బీచ్ వద్ద ముగ్గురు మహిళలు, ఒక యువకుడు స్నానానికి దిగారు. ఇందులో కనోజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతనిది ఛత్తీస్గఢ్ రాయ్పూర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం అతని మృతదేహాన్ని కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. మరోవైపు కాకినాడ బీచ్ లోనూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నూతన ఏడాది సందర్భంగా శ్రీనివాస్, సాయి అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బీచ్కి వెళ్లారు. సరదాగా ఈతకు దిగారు. కానీ అలల ఉధృతికి సాగరం లోపలికి వెళ్లిపోయారు. ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ రామకృష్ణారావుపేటకు చెందిన విద్యార్థులుగా చెబుతున్నారు. కొత్త ఏడాది వేళ రెండు చోట్ల విషాదం చోటు చేసుకుంది. ఒకటి విశాఖ బీచ్ లో జరిగితే మరొకటి కాకినాడ బీచ్ లో జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా తొలి రోజు సరదాగా సముద్ర స్నానానికి వెళితే అక్కడ సాగర అలల ఉధృతికి గల్లంతయ్యారు. విశాఖలోని రిషికొండ ఐటీసెస్ బీచ్ వద్ద ముగ్గురు మహిళలు, ఒక యువకుడు స్నానానికి దిగారు. ఇందులో కనోజ్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతడిది ఛత్తీస్గఢ్ రాయ్పూర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం అతని మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. మరోవైపు కాకినాడ బీచ్ లోనూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నూతన ఏడాది సందర్భంగా శ్రీనివాస్, సాయి అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బీచ్ కు వెళ్లారు. సరదాగా వీరిరువురు కూడా ఈతకు దిగారు. కానీ అలల ఉధృతికి సాగరం లోపలికి వెళ్లిపోయారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ రామకృష్ణారావుపేటకు చెందిన విద్యార్థులుగా చెబుతున్నారు. కాకినాడ బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా శ్రీనివాస్, సాయి అనే ఇద్దరు స్టూడెంట్స్ కూడా, వీరిద్దరు ఇంటర్ స్టూడెంట్స్, వీరు బీచ్ కు వెళ్లారు. సరదాగా ఈతకు దిగారు. కానీ అక్కడ ఒక్కసారిగా అలల ఉధృతికి సాగరం లోపలికి వెళ్లిపోయారు ఇద్దరు కూడా. అయితే ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ కూడా రామకృష్ణారావుపేటకు చెందిన విద్యార్థులుగా చెబుతూ ఉన్నారు. ఆదిత్య కాలేజ్ ఇంటర్ స్టూడెంట్స్ వీళ్ళు. అయితే కాలేజ్ దగ్గర మాత్రం ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పర్మిషన్ లేకుండా పిల్లల్ని బయటికి ఎలా పంపించారంటూ వాళ్ళు అక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు.
తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని వాళ్ళు అక్కడ ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలవరపరుస్తూ ఉన్నాయి. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఔటింగ్కు పంపించారని వాళ్ళు అక్కడ ధర్నాకు దిగారు. మొత్తం 13 మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో వీరిద్దరు సాయి అలాగే కాకినాడ ఆదిత్య కాలేజ్ దగ్గర విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఔటింగ్ ఇచ్చారని కాలేజ్ దగ్గర పేరెంట్స్ ధర్నాకు దిగారు. తమ పిల్లలు తమకు కావాలంటూ వారు కన్నీరు మున్నీరుగా అక్కడ విలపిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్, ఏంటి కాలేజ్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? అసలు ఎందుకు అంటే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఎలా పంపించారు? అందులో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. మరి ఇంకొక యువకుడిది ఏమైనా తెలిసిందా సమాచారం? ఉదయిస్తే కాకినాడలో న్యూ ఇయర్ వేళ విషాదం జరిగింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కి సంబంధించి ఆదిత్య కాలేజీకి చెందిన 13 మంది స్టూడెంట్స్ న్యూ ఇయర్ సందర్భంగా ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్లారు. దాదాపు 13 మందిలో 5 ఉధృతంగా వస్తున్న అలల దాటికి 5 విద్యార్థులు సముద్రంలో కొట్టుకుపోయిన పరిస్థితి. అంటే వెంటనే ఉన్న స్థానికంగా ఉన్న మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు ఒక 3 కాపాడారు. మిగతా 2 ఎవరైతే సాయి శ్రీనివాస్ అనే 2 ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కొట్టుకుపోయారు. అందులో ఒకరి మృతదేహం లభించింది. మిగతా మరొక వ్యక్తి మృతదేహం కోసం ఇటు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆదిత్య కాలేజ్ కి సంబంధించి 13 మంది స్టూడెంట్స్ ఔటింగ్ కి వెళ్లారు. దానికి సంబంధించి కూడా కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా తమ పిల్లల్ని ఎలా ఔటింగ్ కి పంపిస్తారని ఎవరైతే మృతి చెందిన సాయి శ్రీనివాస్ సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా మిగతా స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వారి అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సిచ్యువేషన్. న్యూ ఇయర్ వేళ తమ పిల్లలతో ఉదయమే ఫోన్ లో మాట్లాడడం, సడన్ గా ఇటువంటి సంఘటన అని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్. ఇటు కాలేజీ యాజమాన్యాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు తమ పిల్లలను తమ పర్మిషన్ లేకుండా ఎలా ఔటింగ్ పంపించారని ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. దాంతో పోలీసులు కూడా వచ్చారు. వారితో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయశ్రీ, నేను వచ్చి ఎన్నోసార్లు తింటాడు కదా కొరడు కొనుక్కొచ్చి ఇస్తుంటాడు కానీ కూర్చోబెట్టి ఫోన్ లేదు. ఓకే, మంచి దగ్గర పైకెట్టావు కదా. కాకినాడ ఆదిత్య కాలేజ్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఔటింగ్ ఇచ్చారని కాలేజ్ దగ్గర పేరెంట్స్ ధర్నాకు దిగారు. తమ పిల్లలు తమకు కావాలంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. మొత్తం 13 మంది ఈ కాలేజ్ నుంచి అక్కడ బీచ్కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. 5 గల్లంతయ్యారు. అయితే అందులో 3 కాపాడినట్లుగా అక్కడున్న స్థానికులు కాపాడినట్లుగా తెలుస్తోంది. 2 మాత్రం అక్కడ సాగర ఉధృతికి అలలకు లోపలికి కొట్టుకొని వెళ్ళిపోయారు. అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. సాయి అలాగే శ్రీనివాస్ వీరిరువురు కూడా ఆ సాగర అలల ఉధృతికి లోపలికి కొట్టుకొని వెళ్ళిపోయారు. అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఇంకొకరి మృతదేహం దొరకాల్సి ఉంది. అయితే కాలేజ్ దగ్గర ఆదిత్య ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గర మాత్రం ఉధృతి నెలకొంది. పేరెంట్స్ కాలేజ్ యాజమాన్యంతో అక్కడ ధర్నా దగ్గర వాళ్లతో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పోలీసులు కూడా మోహరించారు. తమ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పిల్లల్ని ఎట్లా అలో చేశారు, ఎలా పంపించారు అంటూ కూడా వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 13 మంది స్టూడెంట్స్ వితౌట్ పర్మిషన్ అంటే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా అక్కడికి బీచ్కి వెళ్ళడం జరిగింది. కానీ కాలేజ్ యాజమాన్యంపై మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ పిల్లలు తమకు కావాలి అంటూ వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. అలాగే కాలేజ్ యాజమాన్యం కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ న్యూ ఇయర్ వేళ విషాదం చోటు చేసుకుంది. కాకినాడ దగ్గర బీచ్లో 2 గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. ఇంకొకరి మృతదేహం కోసం అక్కడ గాలింపు చర్యలైతే చేపట్టారు. కదా
నేను దేవుడిని ప్రమాణం చేసి చెప్తాను. ఏ స్కాలర్గా నేను ఇస్తానన్నానండి. మరి చదువు ఎప్పుడన్నావు పాడైపోతుంది నువ్వు? ఎలా మీరే అన్నారు. మాట్లాడావు నువ్వు? అది నేను చదువు పాడైపోతుంది మీరే అన్నారండి. న్యాయం జరగదు ఇక్కడ. జరగదు ఇక్కడ. న్యాయం జరగదు. న్యాయం జరగలేదు ఇక్కడ. న్యాయం జరగలేదు. నాకు బాడీ కావాలి ఇక్కడ తెమ్మంటున్నానండి. నేను బాడీ తెమ్మని అడుగుతున్నానండి. మీరు ఎప్పటి నుంచి అండి మర్చిపోదు. పరిగెత్తితే ఆల్రెడీ డోర్ బాది చూపించండి. డోర్ బాతుంటే తీయలేదండి. మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వచ్చి బాబు అంతా సరిపోతుంది. నాకు బాడీ కావాలి ఇక్కడ తెమ్మంటున్నానండి. నేను బాడీ తెమ్మని అడుగుతున్నానండి. మీరు ఎప్పటి నుంచి అండి మర్చిపోదు. కాకినాడ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇరువురు యువకులు సరదాగా బీచ్ కు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. న్యూ ఇయర్ సరదా కాస్త రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు వీళ్ళు, ఆదిత్య ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాకినాడలో. అయితే వీళ్ళు సరదాగా ఒక 13 మంది బీచ్ కు వెళ్లడం జరిగింది. అందులో సాగర అలల ఉధృతికి ఒక్కసారిగా 5 మంది స్టూడెంట్స్ నీళ్లలోకి కొట్టుకుని పోయారు. ఆ తర్వాత అందులో ముగ్గురిని అక్కడ ఉన్న స్థానికులు చూసి కాపాడడం జరిగింది. అయితే ఇరువురు మాత్రం సాయి, శ్రీనివాస్ వీరిరువురు మాత్రం లోపలికి కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకరి మృతదేహం అయితే లభ్యమైంది. మరొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆదిత్య ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గర మాత్రం ఆందోళన నెలకొంది. వారి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కాలేజ్ ముందు ధర్నాకు దిగారు. తమ పర్మిషన్ లేకుండా అలా ఎలా స్టూడెంట్స్ ని బీచ్ కు పంపించారంటూ వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఎప్పటి నుంచి అండి మర్చిపోదు. కాకినాడ బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా శ్రీనివాస్, సాయి అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బీచ్ కొచ్చారు. సరదాగా ఈతకు దిగారు. కానీ ఒకసారిగా అలల ఉధృతి పెరగడంతో సాగరం లోపలికి వెళ్లిపోయారు. ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ రామకృష్ణారావు పేటకు చెందిన విద్యార్థులుగా చెప్తున్నారు. కాకినాడ ఆదిత్య కాలేజ్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఔటింగ్ ఇచ్చారని కాలేజ్ దగ్గర పేరెంట్స్ ధర్నాకు దిగారు. తమ పిల్లలు తమకు కావాలంటూ వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పరిగెత్తితే ఆల్రెడీ డోర్ బాది చూపించండి. డోర్ బాతుంటే తీయలేదండి. మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వచ్చి బాబు అంతా సరిపోతుంది. కాకినాడ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇరువురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. నూతన సంవత్సరం కావడంతో ఒక 13 మంది ఆదిత్య ఇంటర్ కాలేజ్ కు సంబంధించిన ఒక 13 మంది స్టూడెంట్స్ అంతా కూడా సరదాగా బీచ్ కు వెళ్లారు. అయితే అక్కడ అలల ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా 5 మంది యువకులు నీళ్లలోకి కొట్టుకుపోయారు. అందులో ముగ్గురిని అక్కడున్న స్థానికులు చూసి వెంటనే కాపాడడం జరిగింది. అయితే ఇంకా ఇరువురు ఈ సాగరంలో కొట్టుకు వెళ్లారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. ఇంకొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.